నమస్తే హాయ్ హలో వెల్కమ్ టు కేజీఆర్ యూఎస్ఏ తెలుగులో కే గిరేందర్రావు శ్రీగాధ రాజన్న సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ అమెరికా. అందరికీ మన ఇండియాలో ఉంటున్నటువంటి అందరికీ శుభోదయం, గుడ్ మార్నింగ్. అదే అమెరికాలో ఉన్న వారికి గుడ్ ఈవినింగ్. ఈరోజు ఇదే నిజం దినపత్రికలోని ముఖ్యాంశాలు. 14/2/2025 శుక్రవారం. రుణం కట్టలేదని ఇంత దారుణమా? మరి రైతులందరికీ రూపాయలు 2 లక్షల రుణమాఫీ చేస్తానని మాట తప్పిన ముఖ్యమంత్రిపై చర్య తీసుకునే ధైర్యం ఉందా? నాటి కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు అప్పు కట్టలేదని ఆడబిడ్డల పుస్తెలు లాక్కెళ్లే దుస్థితి ఉండేది అంటూ ఇక్కడ కేటీఆర్ గారు అంటారు. రుణం కట్టలేదని ఇంత దారుణం అంటూ ఒక అంశం పట్ల అంటున్నారు. ఇక్కడ నాటి కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు అప్పు కట్టలేదని ఆడబిడ్డల పుస్తెలు లాక్కెళ్లే దుస్థితి ఉండేది. రైతుల ఇళ్ల దర్వాజాలు తీసుకెళ్లేవారు, కరెంటు మోటార్లు స్టార్టర్లు తీసుకెళ్లే దయనీయ స్థితి. స్వరాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, మళ్ళీ ఆనాటి దృశ్యాలను కళ్ళ ముందుకు తెచ్చింది. మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ అని ఇస్తున్నారు. మామూలుగా ఒక 20-30 సంవత్సరాల క్రితం ఇలాంటి పరిస్థితులు చాలా వరకు అయితే చిన్నప్పుడు ఉంటుంటే అంజుమాన్ అని వాళ్ళు వచ్చేవాళ్ళు, డబ్బులు కట్టకపోతే మెయిన్ డోర్ వెనక డోర్లు ఎత్తుకుపోయేవాళ్ళు. ఇలాంటి చాలా వరకు మనం పల్లెటూళ్ళలో చూసేవాళ్ళం. ముఖ్యంగా రైతు కుటుంబాలకు ఉన్నటువంటి వాళ్ళకైతే ఇది ఎక్స్పీరియన్స్. నేను కూడా ఆ సందర్భంలో చాలా భయపడేవాడిని. మా తాత ఉన్నప్పుడు అంజుమాన్ వాళ్ళు వస్తారు, డోర్లు తీసుకుపోతారని చాలామంది అనుకునేవాళ్ళు. ఒకనొక సందర్భంలో తీసుకుపోయిన సందర్భం మనకి ఎక్స్పీరియన్స్ ఇది. రజతోత్సవాలకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్. 19న బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం. కేసీఆర్ అధ్యక్షతన కొనసాగుతున్న భేటీ. త్వరలోనే పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు. ప్రభుత్వ వైఫల్యాలపై కొనసాగనున్న చర్చ. ఈ మేరకు కేటీఆర్కు ఆదేశాలు జారీ అంటూ 19న బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం అంటూ ఇక్కడ మరొక అంశం. అలాగే మణిపూర్లో రాష్ట్రపతి పాలన నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం అని ఇస్తున్నారు. ఈ మధ్యలో మణిపూర్ సీఎం గారు రాజీనామా చేసినటువంటి అంశం మనందరికి తెలిసింది. ఇక్కడ రాష్ట్రపతి పాలన ఇస్తున్నారు. అయితే ఈ సందర్భంగా క్షమించాలి, 2 రోజులు నేను లైవ్లో కానీ లేకపోతే రికార్డెడ్ వీడియోస్ కానీ న్యూస్ పేపర్ చేయలేకపోయాను. నేను ప్రస్తుతం మన ఇండియా వచ్చిన సందర్భంగా, అంటే జర్నీ చేసిన సందర్భంగా ఫ్లైట్ జర్నీలో ఉన్నా కాబట్టి, అంటే ఈ సమయంలో నేను లైవ్ చేయలేకపోయినా అందరికీ క్షమించాలి. ప్రస్తుతం ఈ లైవ్ కానీ ఈ వీడియోస్ కానీ ఇండియా నుంచి చేస్తున్నాను. భవిష్యత్తు అంతా ఏఐదే, తెలంగాణలో యువతకు మరిన్ని ఉద్యోగాలు. సీఎం రేవంత్ అంటే ఇక్కడ మనకి ఒక అంశం ఇస్తున్నారు. గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్ ప్రారంభం. ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి. హైదరాబాద్లో ఏఐ సెంటర్కు ఏర్పాటుకు ఒప్పందం. 3 కొత్త కార్యక్రమాలు చేపట్టి లక్షల మందికి ఏఐ శిక్ష ఇచ్చేందుకు అంగీకారం. రాష్ట్రంలోని 500 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ కోర్స్. పెట్టుబడులను సైతం రెట్టింపు చేస్తామని హామీ అని ఇక్కడ ఒక ప్రస్తుతం పూర్తిగా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక టెక్నాలజీ నడుస్తుంది కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వం దీని పట్ల ముందుకెళ్తున్న అంశం అయితే మనం ప్రతిరోజు చూస్తున్నాం. ముఖ్యంగా ప్రభుత్వ స్కూల్లో కూడా స్కూల్ లెవెల్ నుంచే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అంటూ ఒక అంశం ఇస్తున్నారు. రెచ్చిపోతున్న బియ్యం మాఫియా. ఇన్ఫార్మర్ నేపంతో యువకుడిపై స్మగ్లర్ల దాడి. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితుడు. అక్రమ రవాణాదారుల మధ్య విభేదాలతోనే బయటపడుతున్న అక్రమాలు అంటూ ఇక్కడ ఒక అంశం ఇస్తారు. అలాగే పేట్రేగిపోతున్న నకిలీ జర్నలిస్టుల ఆగడాలు. రోడ్లపై వాహనాలు ఆపి బెదిరింపులు. రూపాయలు లక్షల్లో వసూలు. మంచిర్యాలలో పట్టుబడ్డ నకిలీ విలేకరుల మూట. నల్లగొండలో సీఐని బెదిరించిన వైనం. ఎవరైనా బెదిరిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసుల సూచనని ఇస్తున్నారు. సాక్షాత్తు సచివాలయంలో కూడా చాలా మంది ఇలాంటి డూప్లికేట్ ఉద్యోగులు ఉన్నట్టు, మధ్యలో ఐఏఎస్ స్థాయి ఆఫీసర్లు కూడా ఉన్నట్టయితే మనం చూస్తున్నాం. ఇలాంటిది జర్నలిస్టులో కూడా ఉన్నటువంటి ఒక అంశాన్ని ఇక్కడ ఇస్తున్నారు. జడ్జిపై చెప్పు నిరసన అని ఇస్తున్నారు. జడ్జిపై చెప్పు విసిరిన నేరస్తుడు. చిత్కబాదిన న్యాయవాదులు. తనను దోషిగా ప్రకటించడంతో జీర్ణించుకోలేకపోయిన నేరస్తుడు. రంగారెడ్డి జిల్లా కోర్టులో సంఘటన అంటూ జడ్జి పైన, మామూలుగా జడ్జి ఇచ్చినటువంటి తీర్పును అందరూ శిరస వహిస్తారు. అలాంటిది జడ్జి పైన ఈ రకంగా దాడి జరిగినటువంటి అంశం అయితే మనం మొదటిసారిగా చూస్తున్నట్టుంది ఇది. అలాగే రేవంత్ రెడ్డిని గద్దెదించేందుకు కుట్ర. సీఎంకు వ్యతిరేకంగా 25 మంది ఎమ్మెల్యేలు. ఇది సర్కారు కూలిపోవడానికి మొదటి సంకేతం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 100 సీట్లు గెలుస్తాం. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అంటే ఇక్కడ మరొక అంశం ఇస్తారు. అలాగే ఏ రాష్ట్రం పట్ల వివక్ష చూపం. తెలంగాణకు కూడా నిధులు ఇచ్చాం. పసుపు బోర్డును కూడా ఇచ్చాం. మెదక్లో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేశాం. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అని ఇక్కడ ఇస్తున్నారు. పార్లమెంటు ముందుకు కొత్త ఆదాయపు పన్ను బిల్లు ప్రవేశపెట్టే క్రమంలో విపక్షాల వాకౌట్ అని ఇక్కడ ఇస్తున్నారు. మనం బడ్జెట్ సందర్భంగా చూసాము, లేటెస్ట్గా ట్యాక్సెస్ అవన్నీ అప్డేట్ అవుతాయని చెప్పారు. ఈ సందర్భంగా పార్లమెంటు ముందుకు కొత్త ఆదాయ పన్ను బిల్లు అంటూ ఒక అంశం చూపిస్తున్నారు. అలాగే తెలంగాణకు కూడా నిధులు ఇచ్చామంటున్నారు. తెలంగాణకు గుండు సున్నా అంటూ చాలా వరకు పార్టీలు చాలా మంది ఆరోపిస్తున్న సందర్భంలో తెలంగాణకు కూడా నిధులు ఇచ్చాము అంటూ ఒక అంశాన్ని ఇక్కడ ఇస్తున్నారు. పింక్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం.
అన్నీ తిరిగి చెల్లిస్తామంటూ ఇక్కడ మనకి ఈరోజు ప్రధానంగా న్యూస్ పేపర్ పూర్తిగా అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు పూర్తిగా కనిపిస్తున్నారు. ఇటు కేటీఆర్ గారిది, అలాగే ఇటు పార్టీకి సంబంధించిన, అలాగే ఇటు ఎర్రబల్ దయాకర్, ఇటు కవిత గారు పూర్తిగా మనకి పేపర్ అయితే ఈరోజు ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశాలే కనిపిస్తున్నాయి. పింక్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం, అన్నీ తిరిగి చెల్లిస్తామని ఇక్కడ ఎమ్మెల్సీ కవిత గారు అంటున్నారు. కాంగ్రెస్ సర్కార్కు కవిత మాస్ వార్నింగ్. అవకాశవాదం కోసం కడియం పార్టీ మారారు. ఆయనకు ప్రజలు గుణపడం చెప్పక మానరు. అసెంబ్లీలో ఒక్క బీసీ బిల్లు కాదు 3 వేర్వేరు బిల్లులు పెట్టాలి. జనగామలో పర్యటించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అంటూ కవిత గారు అంటే చాలా రోజుల నుంచి బీసీలకు సపోర్ట్గా మద్దతుగా కార్యక్రమాలు చేపడుతున్న సందర్భంలో ఒక అంశం పట్ల అన్నటువంటి అందిస్తున్నారు. ఇక్కడ ఇంతకన్నా మీ ఆస్తులు ఎలా పెరిగాయి కేటీఆర్? పోచంపల్లి శ్రీనివాసరెడ్డి చరిత్ర ఏంటి? 2009లో మీ ఆస్తులు రూపాయలు 4.35 కోట్లుగా ఉంటే ప్రస్తుతం రూపాయలు 53.31 కోట్లకు ఎలా పెరిగాయి? కారణం ఇలాంటి వ్యాపారాలేనా? సీఎం చీఫ్ పిఆర్ఓ అయోధ్య రెడ్డి ట్వీట్ అంటూ ఇక్కడ ఒక నాయకుడి ఆస్తుల గురించి ఇక్కడ అంటున్నారు. నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆ రోజు నేను హైదరాబాద్లో లేను. వరంగల్లో ఎల్లమ్మ పండుగకు వెళ్ళ కొందరు నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. పోలీసుల నోటీసులకు వివరణ ఇస్తా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అంటూ ఇక్కడ మరొక అంశం. ఇది ఈరోజు మనకి ఇదే నిజం దినపత్రికలోని ప్రధానాంశాలు. అలాగే ఉదయం 7 నుంచి 8 గంటల వరకు లైవ్ ద్వారా మనకి 6 తెలుగు దినపత్రికలు ఉంటాయి. ఆ లైవ్ కార్యక్రమాన్ని సమయం ఉంటే చూడాలని సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అయితే గత 2 రోజులుగా అయితే లైవ్ కార్యక్రమం రికార్డెడ్ వీడియోస్ చేయలేకపోయాను. అంటే అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన సందర్భంగా అది కుదరలేదు, క్షమించాలి. ప్రతిరోజు అయితే మీకు ఎప్పట్లాగే లైవ్ ద్వారా రికార్డెడ్ వర్షన్లో వీడియోస్ అయితే ఉంటాయి. థ్యాంక్ యూ. కె గిరేందర్ రావు, శ్రీగాధ రాజన్న, సిరిసిల్ల జిల్లా, ఫ్రమ్ ఇండియా.